ఈ గణేష్ వచ్చినప్పటి నుంచి పిల్లల అల్లరి మరీ ఎక్కువైపోయింది. అసలు ఎవరిని తీసుకెళ్లాడండి పిల్లల్ని? అది బయటికి ఎవరికైనా ఏదైనా అయిపోతే అలా అని చెప్పి ఇంట్లో కూర్చుంటే మాత్రం సేఫా? భూకంపం వచ్చి అపార్ట్మెంట్ కూలిపోతాం గ్యారంటీ ఏంటి? కరెక్ట్. భూకంపం ఎప్పుడైనా రావచ్చు. అలాగని ఫ్లాష్ వస్తే వెళ్ళిపోతామా? రేయ్ నువ్వు కూర్చోరా. చూడు గణేష్, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాం, ఫ్లాట్ ఖాళీ చేస్తే. ఇది అసోసియేషన్ డెసిషన్. సూపర్ మ్యాన్ కాల్ చేయమని చెప్పడానికి వాళ్ళు అసోసియేషన్ అంటే పెద్ద అసోసియేషన్. దానిలో మనకి ఏమైనా మెంబర్షిప్ ఇచ్చారా? అట్లీస్ట్ మన మాట విన్నారా? అవును, మనం మన కోసం ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మా డాడీ ప్రెసిడెంట్ కాబట్టి నేనే ప్రెసిడెంట్, మా నాన్న సెక్రటరీ కాబట్టి నేనే సెక్రటరీ, మా అమ్మ ట్రెజరర్ కాబట్టి నేనే ట్రెజరర్. సూపర్ మ్యాన్ ఇక్కడే ఉండాలి. ఈ డిమాండ్ కోసం మనం పోరాటం మొదలు పెడుతున్నాం. ఓకే? హెచ్చరిక, గణేష్ ని కాల్ చేయమని చెప్పిన అసోసియేషన్ తన నిర్ణయం మార్చుకోవాలి, లేకపోతే విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇట్లు పిల్లల పోరాట సమితి. మొదలు పెట్టారా? పోరాటం అంటే పోరాటం బాగా ముదిరిపోయారు. ఏంటండి తెలుసండి, నాకు నీళ్లు రావటం లేదు, అర్జెంటు. అందుకే ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చి మాట్లాడుతున్నాను. ప్లీజ్ తప్పుకోండి. హెచ్చరిక, మా డిమాండ్ కి మీరు సమాధానం చెప్పలేదు కాబట్టి మా తదుపరి వ్యూహం అమలుపరచబోతున్నాం. ఏం చేస్తారో వీళ్ళు. పిల్లలకి రాను రాను డిసిప్లిన్ లేకుండా పోతుంది. అప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారయ్యారు? పిల్లలు పిల్లల్లా ఉండట్లేదు. చివరికి పవర్ కూడా తీశారు. ఏం చేయాలి ఈ పిల్లల్ని? ఏమీ చెయ్యొద్దు. గణేష్ని ఇక్కడే ఉండొచ్చని చెప్పండి. వాళ్ళు ఏమీ చేయరు. అతను ఇక్కడే ఉంటే పిల్లలు పాడైపోతారండి. ఏం పాడైపోతారు? గణేష్ వచ్చాక ఆటలు కాస్త ఎక్కువేనే. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు అల్లరి చేస్తారు? నా మనవణ్ణి చూడండి, అప్పుడు ఎలా చదివాడు, ఇప్పుడు అలాగే చదువుతున్నాడు. అలా అంటే మా పాప బానే చదువుతోంది, మావాడు కూడా బానే చదువుతున్నాడు. మరి గణేష్ని ఎందుకు పంపించటం? అలా అని వదిలేస్తే పిల్లలు మళ్ళీ అతనితో బయటకు వెళ్తే ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డాం. ఇక ముందలా జరగకుండా చూడండి. పిల్లలు, మీరు ఇంకెప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళని మాటిస్తే గణేష్ ఇక్కడే ఉండొచ్చు. సరేనా? ఓ మీరా? మార్నింగ్. చెప్తాను. తప్పుకోండి తప్పుకోండి. అయ్యో ఏమైంది? ఐసు డోరేసేసుకుంది, తీయడం రావట్లేదంట, ఇరుక్కుపోయింది. ఎవరైనా ఫైర్ సర్వీస్ ఫోన్ చేశారా? ఫైర్ సర్వీసా? అదెందుకు? నువ్వు ఉన్నావు కదా, ఇలా దూకి అలా కాపడే. ఏంటి? ఇలా దూకి ఇలా కాపాడేయాలా? పద. దూకాలంటే డిస్టెన్స్ కావాలి కదా. ఏంటి? ఓకే, ఇక్కడ నుంచి పరిగెత్తుకెళ్ళి అలా దూకే. ఏమైంది? ఏముంటది, పవర్ తగ్గుంటది. ట్రయల్స్ చూసా, ఆల్ రియల్స్ చేస్తా. అదేంటి యేసు, ఇంత చిన్నదానికి నేర్చుతారా? ఇదిగో ఇలాంటి ఓపెన్, ఇలాంటి క్లోజ్, అంతే. ఇది నాకు తెలుసు సూపర్ మ్యాన్. నువ్వు సూపర్ మ్యాన్ కాదు, టెస్ట్ చేయడానికి అబ్బాండోరే నన్ను ఇలా చేయమని చెప్పారు. ఇప్పుడు నా నమ్ముతావా నేను సూపర్ మ్యాన్ అని? నువ్వు దూకింది 8 మీటర్స్ ఒలింపిక్స్ లో, దానికన్నా ఎక్కువ దూకాడు. అది సూపర్ మ్యానా?
మరి ఇంట్లో టెస్ట్ చేసావు ఇంట్లో టెస్ట్ లేదుగా గణేష్ ని దూకమని ఎవర్రా చెప్పింది? చెప్పకపోతే అందరికీ వాతలు తేల్తాయి. వీళ్ళు చెప్పేలోకం మనమే ఒక్కడం బెటర్. యూ జంప్ చేసినప్పుడు కింద పడిపోతే వాడి మీద దీనికి ఎందుకంత ఇంట్రెస్ట్? రారా చేపట్టు. వదలరా. మేము చదవకపోతే కొట్టు, అంతేగాని మా పర్సనల్ మాటలో తలదర్చుకో. నేను నీకు ట్యూషన్ చెప్పను. ఓ అనుకున్నా. వెళ్దాం రండ్రా. ఏ వాళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నావురా? మేమందరం కలిసే డిసైడ్ చేసుకున్నాం. నేను మీకు ట్యూషన్ చెప్పింది ఇంటెలిజెంట్ కాదమ్మా. మేమేం డౌట్ సగం భయపడకు సూపర్ మ్యాన్. ఒక చేత బుక్ పెట్టుకో, ఒక చేత స్టిక్ పెట్టుకో, అటు ఇటు తిరుగు. అదే ట్యూషన్. రే నా వల్ల కాదురా. ఆ దివ్య పెద్ద మబ్బు అదే ట్యూషన్ చెప్తుంటే నీకేంటి? ఏంటి నేను మబ్బా? నేను ట్యూషన్ చెప్పడం మొదలెట్టాకే మీకు ర్యాంక్స్ వచ్చాయి తెలుసా? ఏంటి నేను చేసా అంటున్నావు? మాకోసం మేము ఎగ్జామ్ రాసావా? ఏయ్ నువ్వు మాట్లాడుకో. నువ్వు అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయితే 40% వచ్చేలా చేసింది నేను. నీ ట్యూషన్ లో 40% వచ్చింది, గణేష్ ట్యూషన్ లో 70% వస్తుంది. వీడిగా 70%? ముందు వాడిని పాస్ అవ్వమను, తర్వాత చూద్దాం. 70% తెచ్చుకుంటే తెచ్చుకోమని చూద్దాం. ఎండు పెట్టు. దేనికైనా రెడీ. వీటికి 70% వస్తాయి. నువ్వు ఐ లవ్ చెప్పాలి. ఐ లవ్ యూ నా? నీకా? నాకు కాదు, తనకి. నాకే ముందు తెచ్చుకోమను, తర్వాత చూద్దాం. రే ఎలాగైనా 70% తెచ్చుకోరా. ఏంటి జోకా? నేను పాస్ అవుట్ నీ గొప్ప. 70%? సారీ. రే నేను నమ్మే కదరా బెట్ కాసం. నమ్మే నాకే నమ్మకం లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు? నాకు రావు. శుభం పక్కన ఉంది కదా, ఎందుకు రావా? నాకు 70% వస్తుందా సూపర్ మ్యాన్? నా కోసమో నీ కోసమో నీ కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమో నా కోసమో నీ కోసమో నా కోసమే నీ కోసమో నీ కోసమే నా కోసమో నా కోసమని నీ కోసమో నీ కోసమని నా కోసమో నీ కోసమో నా కోసం ఈ కోసం కోసమో ఏదో ఒకటి అవడం కోసం నీకు వస్తుంది. వచ్చేలా ఉందిరా. 2 little hands go clap clap clap. 2 little legs go tap tap tap. 2 little eyes are open wide. రే 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 ప్లీజ్ రా, ఈ లాస్ట్ లైన్ ఒక్కటన్నా చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 little head goes side to side. Three 5s are 15. 3 5s are 15. 3 6s are 18. 3 6s are 18. 3 7s are 21. 3 7s are. సూపర్ మ్యాన్ నాకు ఒక డౌట్. ఆహా ఆ సౌండింగ్ ఎంత బాగుందిరా. డౌట్ వచ్చిందంటే చదువు వచ్చేసినట్టే. అడుగు అడుగు అడుగు. నాకు 70% రావాలని చేస్తున్నావా, లేకపోతే టీవీ లో చేయాలని చేస్తున్నావా? నీ వయసుకి రాకూడని డౌట్ వచ్చింది, చెప్పింది రిపీట్ చేయి. 3 7s are 21. 3 7s are 21. 3 in the mind, 3 fingers open, 3 after, 4 5 6. రాయ్. నాని ఆ టైం 12 అవుతుంది. చదివింది చాలు కానీ వచ్చి పడుకో. అమ్మా ఇది నా ప్రెషియస్ మ్యాటర్. నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకోవాలి. గుడ్. నెక్స్ట్ రాయ్. టేబుల్స్ అన్ని గుర్తున్నాయి కదా, నీట్గా రాస్తావు కదా. గుడ్. గో. సుమతి, నాని, సాయి కిరణ్, ఈ గెటప్ ఏంట్రా? మనల్ని చూస్తే దివ్య భయపడదు, అందుకే ఈ గెటప్. ఏంట్రా సింహం నవ్వుతోంది? సూపర్ మ్యాన్ సింహం నవ్వకూడదు, గర్జించాలి.
ఏంటి? నాకు 70% రాలేదు. నేను ముందే చెప్పాను కదా నీకు రాదని. ఏడ్చావులే, నాకు 72% వచ్చింది. బెట్లో మేమే గెలిచాం. ఐ లవ్ యూ చెప్పు. 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 నువ్వు సుమ్మం సుబ్బు మ్యాన్. నేను యానిమల్స్ కి ఐ లవ్ యూ చెప్పను. అయినా సింహం సింగిల్ గా రావాలి. అంటే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తున్నావా? లేదు, కానీ ఆ నానిగాడు 72% తెచ్చేసుకున్నా. సరే నువ్వు బయలుదేరు. ఏంటి? బయలుదేరు. అతనేనా? బయలుదేరు. బాగున్నాడే, కొంచెంసేపు కూర్చుని వెళ్తాను. పోవే. సరే. హాయ్, ఐమ్ దీపాస్ ఫ్రెండ్. నువ్వు గణేష్ ఫ్రెండ్ కదా? ఓ దీపానా? హాయ్. హాయ్. నా చే వదిలే, దాని చే పట్టుకో. అయ్యో మీరు అంత కోపంగా చూడకండి. నేను ఐ లవ్ యూ చెప్పండి, నాకు రాలేదు. అదే మన పిల్లలు బాగా గొడవ చేశారు కదా, సారీ చెప్తామని. వన్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. మీతో ఐస్ క్రీమ్ తినొచ్చు కదండి. యాక్చువల్లీ మీతో వేరే ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్దామని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఉత్తుతిలవా? అయ్యో కాదండి, ట్రూ లవ్ నిజంగానే. అయితే గట్టిగా చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఆహా. I love you. I love you.